హాయ్ ఫ్రెండ్స్, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో ఇయర్లోని బిగ్గెస్ట్ సేల్ ఏదైతే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ స్టార్ట్ అవుతున్నాయి. సేల్ అంటే బెస్ట్ డిస్కౌంట్స్ వచ్చేవి మొబైల్స్కే. ఈ ఇయర్లో ఎన్నో మొబైల్ లాంచెస్ అయ్యాయి ఇప్పటి వరకు. వాటి మీద మంచి ఆఫర్స్ ఉన్నాయి. అలానే లేటెస్ట్ లాంచెస్ వల్ల ఓల్డర్ మొబైల్ రేట్స్ కూడా తగ్గుతాయి. సో ఈ సేల్లో మరి ఏ మొబైల్ తీసుకోవాలి, ఏది అవాయిడ్ చేయాలి? చాలామంది ఇక్కడ చేసే మిస్టేక్ 1 or 2K తక్కువ వస్తుంది అని ఓల్డర్ మోడల్ తీసేసుకోవడం. ఏదైతే చాలా బగ్స్ ఉన్నావో అవే తీసుకుంటారు. ఈ వీడియోలో నేను ఓన్లీ ఏ మోడల్స్ అవాయిడ్ చేయాలి అన్నది మాత్రమే చెప్తా ఈ సేల్లో. ఆల్రెడీ నేను నా ఛానల్లో సెప్టెంబర్లో లాంచ్ అయ్యే మొబైల్స్ ఏంటి, అవి ఏవి తీసుకోవాలి అన్నది వీడియో అప్లోడ్ చేశా. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది కూడా ఒకసారి చూడండి. ఏ మొబైల్స్ తీసుకోవచ్చు అన్నది ఆ వీడియోలో ఉంది. ఏవి అవాయిడ్ చేయాలో ఈ వీడియోలో నేను చెప్తాను. నా ఛానల్లో హోమ్ అప్లయన్సెస్ రిలేటెడ్ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా ఒకసారి చూడండి. మంచి ఆఫర్స్, డిస్కౌంట్స్, డీల్స్ అన్నీ కూడా వెంటనే నా వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్న. బెస్ట్ డీల్స్ కోసం జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అప్డేట్ మన ఛానల్ గురించి. ఇక నుంచి నా ఛానల్లో డైలీ 6 PM ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తా. ఏదైతే హోమ్ అప్లయన్సెస్ టిప్స్ లైక్ do's and don't, latest launches or best model pick in any particular home appliance or mobile related new launches information ఇలా అన్నీ కూడా నేను ఇస్తాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. షూర్గా నేను అప్లోడ్ చేసే డైలీ షార్ట్ అనేది మీకు బెటర్ పర్చేస్ పిక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S21 FE. ఫీచర్స్ వచ్చేసి AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, కెమెరా ఇస్ డీసెంట్. కాన్స్ వచ్చేసి హీటింగ్ ప్రాబ్లం చాలా ఎక్కువ. గేమింగ్ చేస్తే 5 to 10 minutes లోనే టెంపరేచర్ పెరిగిపోతుంది. బ్యాటరీ డ్రైన్ కంటిన్యూస్ గా ఉంటుంది. 4500 mAh బ్యాటరీ ఉన్న యాక్చువల్ బ్యాకప్ అనేది చాలా పూర్. పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది బికాస్ ఆఫ్ థ్రాటింగ్. ఈ రీజన్స్ వల్ల ఈ ఫోన్ ఈ జనరేషన్ కి టోటల్లీ అవుట్డేటెడ్. నెక్స్ట్ ఐఫోన్ 11, 12, 13. న్యూ ఐఫోన్ లాంచ్ అవ్వగానే పాతది తీసుకోవచ్చు అని మనం అనుకుంటాం. ఎందుకంటే పాత మోడల్స్ రేట్స్ చాలా డ్రాప్ చేసేస్తారు. బట్ ఇవి అవాయిడ్ చేయండి. ఇది యాపిల్ బ్రాండింగ్ తో వస్తుంది. iOS స్మూత్ UI ఉంది. కాన్స్ వచ్చేసి ఐఫోన్ 11, 12 ఆల్రెడీ 4-5 years ఓల్డ్. బ్యాటరీ బ్యాకప్ చాలా వీక్ గా ఉంటుంది. ఒక ఫుల్ డే కూడా ఉండదు. డిస్ప్లే ఓల్డ్ జెన్, IPS ఆర్ ఓల్డర్ OLED ప్యానెల్స్. ఐఫోన్ 13 కూడా బేస్ 128GB స్టోరేజ్ క్విక్ గా ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఐఫోన్ 17 లాంచ్ అవుతుంది. మీరు 11 or 13 తీసుకుంటే అవుట్డేటెడ్ టెక్ వస్తుంది. ఐఫోన్ SE 16 సింగిల్ కెమెరా, అవుట్డేటెడ్ డిజైన్, ఇది కూడా తీసుకోవద్దు. నెక్స్ట్ సామ్సంగ్ M36. ఇది బడ్జెట్ మిడ్ రేంజ్ ఫోన్. కాన్స్ వచ్చేసి దీనికి యాక్చువల్ వాల్యూ లేదు. అబౌవ్ 17 or 18K. బ్యాటరీ ఇచ్చినది. కాంపిటీటర్స్ లో పెద్ద బ్యాటరీ ఫోన్సే వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ కూడా జస్ట్ యావరేజ్. M35 ఓల్డ్ మోడల్లోనే బిగ్గర్ బ్యాటరీ ప్లస్ బెటర్ డిస్ప్లే ప్లస్ ఆల్మోస్ట్ సేమ్ కెమెరా పర్ఫార్మెన్స్. 15K బిలో వస్తే సేల్లో ఓకే, బట్ అదర్వైజ్ అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ ఆనర్ ఫోన్స్. వీళ్ళు అగ్రెసివ్ లాంచ్ ప్రైస్ పెట్టేస్తారు. డీసెంట్ హార్డ్వేర్ ఉంటుంది ఒక్కోసారి, బట్ కాన్స్ వచ్చేసి ఇండియాలో ఆనర్ ప్రెజెన్స్ అసలు వీక్ గా ఉంది. లాంచెస్ కూడా ఇర్రెగ్యులర్ గా అవుతాయి. ఒక మోడల్ వస్తుంది, మళ్ళీ అప్డేట్ అనేది ఉండదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా కన్సిస్టెన్సీ లేదు. సర్వీస్ సెంటర్స్ లో అసలు పార్ట్సే దొరకట్లేదు. యూజర్స్ 2-3 months కూడా వెయిట్ చేస్తున్నారు సర్వీస్ కి. సర్వీస్ ఇష్యూస్ వల్ల ఇది చాలా రిస్కీ ఫోన్. ఇది పూర్తిగా అవాయిడ్ చేసేయండి. నెక్స్ట్ OnePlus Nord 4. ఇది అల్యూమినియం బిల్ట్ అలర్ట్ స్లైడర్. ఇనిషియల్లీ వాల్యూ ఫర్ మనీ ఫీల్ వస్తుంది. కాన్స్ వచ్చేసి ఇది ఆల్రెడీ ఓల్డ్ జనరేషన్ ఫోన్. బ్యాటరీ బ్యాకప్ వీక్ గా ఉంటుంది. 1 year తర్వాత మొబైల్ డిగ్రేడ్ అయిపోతుంది. కెమెరా కూడా యావరేజ్ గా ఉంది. కాంపిటీటర్స్ లో బెటర్ కెమెరా వస్తున్నాయి. పర్ఫార్మెన్స్ ల్యాగ్ ఉంది కంపేర్ టు Nord 5. Nord 5 బెటర్ ఆప్షన్. Nord 4 స్కిప్ చేయండి. నెక్స్ట్ Pixel 7, 7a, 8, 8a, 8 Pro. ఫీచర్స్ వచ్చేసి ఇవి క్లీన్ ఆండ్రాయిడే ఉంటుంది. కెమెరాస్ ఇంకా బాగున్నాయి. బట్ కాన్స్ వచ్చేసి Pixel 7, 8 సిరీస్ లో హీటింగ్ ఇష్యూస్ కామన్. మెనీ బగ్స్ ఇన్ సాఫ్ట్వేర్. ర్యాండమ్ రీస్టార్ట్ అవుతుంది. బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. అప్డేట్ ఫాస్ట్ వస్తున్నా కూడా స్టెబిలిటీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ. Pixel 9 and 10 సిరీస్ లో మేజర్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. ఈవెన్ Pixel 7a, 8a ప్రైస్ డ్రాప్ అయినా కూడా అవాయిడ్ చేయండి. Pixel 9a లేదా 9 సిరీస్ తీసుకోవడం బెటర్. నెక్స్ట్ Realme GT 70. ఫ్లాగ్షిప్ లైక్ డిజైన్ ఉంది. ప్రైస్ అండర్ 30K ఉంటుంది సేల్లో. కాన్స్ వచ్చేసి టెస్టింగ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హీటింగ్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ పూర్గా ఉంది. పర్ఫార్మెన్స్ కూడా పూరే. లాంగ్ టర్మ్ స్టేబుల్ అయితే కాదు ఇది. మొదట అగ్రెసివ్ ప్రైజింగ్ తో అట్రాక్ట్ చేస్తుంది, బట్ యూసేజ్ లో చాలా డిసప్పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ S24.
ఇది ప్రీమియం ఫ్లాగ్షిప్ డిజైన్తో వస్తుంది, గుడ్ డిస్ప్లే కూడా ఉంటుంది. బట్ కాన్స్ వచ్చేసి ఎగ్జినోస్ చిప్సెట్ హీటింగ్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయి. స్నాప్డ్రాగన్ వేరియంట్ అనేది ఇన్ ఫ్యూచర్ వస్తుంది. సో ఈ వర్షన్ అనేది అవాయిడ్ చేయండి, స్నాప్డ్రాగన్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ మోటో ఎడ్జ్ 50 నియో. ఆండ్రాయిడ్ ఫీల్ వస్తుంది, స్లిమ్ డిజైన్ ఉంటుంది. బట్ కాన్స్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ చాలా తక్కువ. సూన్ మోటో ఎడ్జ్ 60 నియో లాంచింగ్ అవుతుంది విత్ బిగ్గర్ బ్యాటరీ, బెటర్ చిప్సెట్. కరెంట్ మోడల్ అవుట్డేటెడ్ అయిపోయింది, కొత్త మోడల్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ సామ్సంగ్ S23 FE ఫీచర్స్. ఇది ఫ్లాగ్షిప్ లైక్ డిజైన్ ఉంటుంది, డీసెంట్ కెమెరా. బట్ కాన్స్ వచ్చేసి పర్ఫార్మెన్స్ బిలో ఎక్స్పెక్టేషన్గా ఉంది, ప్రైస్కి అసలు వాల్యూ జస్టిఫై అవ్వదు. S24 FE ఆల్రెడీ వస్తుంది 30 to 32Kలో విత్ బెటర్ డిస్ప్లే, కెమెరా స్టెబిలిటీ. కాబట్టి S23 FE అవాయిడ్ చేయండి, S24 FE ఈజ్ బెస్ట్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ బిగ్ బిలియన్ డేస్ అండ్ అమెజాన్ సేల్లో అవాయిడ్ చేయాల్సిన ఫోన్స్. ముఖ్యంగా iPhone 11 to 13, సామ్సంగ్ S21 FE, ఆనర్ సిరీస్, రియల్మీ GT70, పిక్సెల్ 7 or 8 సిరీస్. వీటిలో ఎక్కువ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయి, బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది, అవుట్డేటెడ్ టెక్, సర్వీస్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. బెటర్ చాయిస్ గురించి నేను సెపరేట్ వీడియో ఆల్రెడీ చేశాను కాబట్టి అది ఒకసారి చెక్ చేయండి. ఇవి కాకుండా మీకు వేరే మొబైల్ మోడల్స్ గురించి అయినా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.